గురువుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురువుగారు ఇటీవల చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపైన అయితే దాడి జరిగింది. ఆ దాడిని మీరు ఎలా విశ్లేషిస్తారు? అండ్ ఇలాంటి దాడులు హిందువులపైన జరగడాన్ని సమాజం ఏ విధంగా చూడాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. హిందువుల మీద హిందువులే దాడి చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఒక హిందువు మీద మరొక హిందువే వ్యతిరేకిస్తున్నాడు, మరొక హిందువే దాడి చేస్తున్నాడు అన్నప్పుడు ప్రజల్లో హిందూ మతం మీద హిందువుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతాము. రెండో విషయం ఏంటంటే, ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే చిన్న టెంపుల్ కాదు, సెకండ్ తిరుపతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ప్రజాదరణ కలిగినటువంటిది, ఎంతోమందికి కోరినటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ టెంపుల్. ఆ టెంపుల్ని వంశపారంపర్యంగా చేస్తున్నటువంటి అర్చకుల్లో రంగరాజన్ గారు ఒకరు. ఆయన ఎప్పుడూ కూడా ధర్మానికి వ్యతిరేకించినటువంటి వాడు కాదు. ఆయన ధర్మం గురించి పాటుపడినటువంటి వ్యక్తుల్లో ఒకరని చెప్పుకోవచ్చు. అర్చకులలో ప్రధానమైనటువంటి అర్చకుడు అని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన చాలా మట్టుకు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను కూడా చేపట్టినటువంటి వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దాడి జరిగింది అనుకోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయం. అలాగే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు కనుక చూస్తూ ఉన్నట్టయితే, ఎవరైతే ఈ దుండగులు వచ్చారో నిజంగా వాళ్ళు రామరాజ్యం అనేటటువంటి పేరుతో రావణ రాజ్యాన్ని సృష్టించి వెళ్ళిపోయారు మొత్తం కూడా. ఇక్కడ రామరాజ్యము అనేటటువంటి పేరు మీదుగా ఆయనను నిందించడము, దూషించడము, చేయి చేసుకోవడము, ఈ రకంగా కంటతడి పెట్టేలా చేసేయడము అనేటటువంటిది నిజంగా చెప్తున్నాను, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు, ఆ పాపానికి నిష్కృతే ఉండదు. ఎందుకంటే ఒక ఆలయంలో అర్చకుడు అంటే భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమైపోయినటువంటి అర్చకులు, అర్చక స్వామి మీద ఈ రకంగా ప్రతాపం చూయించడం అనేటటువంటిది, అలాగే ఈ రకంగా దాడి చేయడం అనేటటువంటిది అయితే ఇది చాలా తీవ్రమైనటువంటి వివాదానికి దారితీస్తుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా ఖండించవలసినటువంటి విషయము. అలాగే ఆయన మీద జరిగినటువంటి దాడి భవిష్యత్తులో ఇంకా ఆయన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల మీద ఇలాంటి దాడి జరిగిందే, ఇక భవిష్యత్తులో ఇంకా చిన్న చిన్న పూజారుల యొక్క పరిస్థితి ఏంటి, దేవాలయాల యొక్క పరిస్థితి ఏంటి, దేవాలయం మీద ఉన్నటువంటి ఇంతకుముందు గతంలో విగ్రహాల మీద దాడి జరిగేటటువంటిది, రానున్న కాలంలో దేవాలయాల మీద దాడి జరిగింది, ఇప్పుడు పూజారుల మీద దాడి జరుగుతుంది. అసలు ఈ వ్యవస్థ ఎటువైపు వెళుతుంది? ఈ వ్యవస్థలో ఇన్ని రకాలైనటువంటి రాక్షస చర్యలు ఎందుకు ఇలా విజృంభిస్తున్నాయి అనేటటువంటిది అర్థం కావట్లేదు. కానీ ఈ రకంగా ఆయన మీద దాడి జరిగింది అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరైతే ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన రామరాజ్యం అనేటటువంటి పేరుతో సైనికుల్ని తయారు చేసుకోవడము, ఆర్మీ అనేటటువంటి పేరుతో ఎంతోమంది విప్లవకారుల్ని తయారు చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. నువ్వు ఎవరినైతే నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టావో ఆయన కూడా హిందువే, ఆయన కూడా ఎన్నో రకాలైనటువంటి స్వామివారి సేవలు కైంకర్యాలు చేస్తున్నటువంటి వ్యక్తే. ఆయన మీద ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడము, రౌడీ రాజ్యంలా ప్రవర్తించడం అనేటటువంటిది సరైనటువంటి వ్యవహారం కాదు. ఆయన వయసుకైనా గౌరవం, వ్యక్తిగతంగా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా లేదు అని అంటే ఏదైనా వేరే రకమైనటువంటి కారణాల వల్ల ఇలా జరిగిందనేట సెకండరీ ఆప్షన్. కానీ ఒక అర్చకుడి మీద ఇలాంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైన. ఈ రోజున రంగరాజన్ గారికి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరుగుతుండొచ్చు, ఇంకా ఎవరికైనా జరిగేటటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఇప్పటి నుంచే తునాతునకలు చేస్తే, ఇప్పటి నుంచే ఖండిస్తే గనక భవిష్యత్తులో లాంటివి జరగకుండా ఉంటూ ఉంటాయి. కానీ ఆయన మీద జరిగినటువంటి దాడి మాత్రము నిజంగా భారతదేశం అంతా కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి అంశాలుగా మనం తీసుకుంటాము. అలాగే ఇక్కడ ఆయన ప్రధానమైనటువంటిది రామరాజ్యానికి వ్యతిరేకత కాదు, కానీ రామరాజ్యం స్థాపించడం అనేటటువంటి ఇప్పుడు సాధ్యపడదు. రామరాజ్యంలో ఉన్నటువంటి విధానాలు ఇప్పుడు నేను తీసుకొస్తాను, రామరాజ్యాన్ని స్థాపిస్తాను అని అనడం అనేది మూర్ఖత్వం అని ఆయన వాదించడం జరిగింది. కానీ రామరాజ్యం ఎలా స్థాపిస్తారు చెప్పండి? ఇప్పుడు మనకు చట్టాలు ఉన్నాయి, మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాలు ఇప్పుడు మనం పాటిస్తున్నాము. ఇప్పుడు రామరాజ్యంలో చెప్పులు కూడా రాజ్యమేలాయి, కానీ ఇప్పుడు చెప్పులు రాజ్యం వెళ్తాయా? అప్పుడు ధర్మం అనేటటువంటిది పరిపాలించబడింది, ఇప్పుడు ధర్మం ఎక్కడుంది? అంతా అధర్మమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నువ్వు రామరాజ్యం స్థాపిస్తాను అని చెప్పి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావో, నువ్వే రావణుడిలాగా
ఒక రాక్షసుడిలాగా ప్రవర్తించావు. నువ్వేం రామరాజ్యాన్ని స్థాపిస్తావు? నీకెక్కడుంది అర్హత? రామరాజ్యం స్థాపించేది ఉంటే నీకెంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ముందు నువ్వు ఎలా మలుచుకోవాలి, ఏ రకంగా ఇతరుల్ని మనం కలుపుకుంటూ వెళ్ళాలి అనేటటువంటిది ఆలోచించాలి. కానీ ఇలా బెదిరిస్తూ రౌడీజం చేస్తూ ఈ రకంగా దెబ్బలాడుతూ ఒక అర్చకుడి పురోహితుడి మీద ఈ రకంగా దాడి చేశావు కదా, నువ్వు ఎలా రామరాజ్యం స్థాపిస్తావు? నువ్వు స్థాపించే రామరాజ్యం కాదు, రావణ రాజ్యము. భిన్నత్వం ఏకత్వం అన్నట్టు ఫస్ట్ విడదీయండి, తర్వాత కలుపుకోండి అనేటటువంటి ప్రవర్తన శైలిలో ఉంది నీ తీరు. కనుక ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం, వ్యతిరేకించవలసినటువంటి విషయం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆయనకు ప్రొటెక్షన్ కల్పించి ఆయన ఎన్నో రకాలుగా ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకొని తప్పైంది అని చెప్పేసి కాళ్ళ మీద పడితే కానీ ఆయన ప్రాయశ్చిత్తంగా, నిజంగా చెప్తున్నాను, ఒక బ్రాహ్మణ్ణి నిందించిన, ఒక బ్రాహ్మణ్ణి కంటతడి పెట్టేలా చేసిన, లేదా బ్రాహ్మణి మీద చెయ్యి చేసుకున్న, దూషించిన, దుర్భాషలాడిన ఆ పాపానికి అసలు నిష్కృతే ఉండదు. వాటెవరి పర్సనల్ ఇష్యూస్ ఏవైనా ఉండని, తప్పు లేదు, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. కానీ ఆయన ఒక అర్చకుడు, ఒక పురోహితుడు, ఒక ఆలయంలో నిరంతరం సేవలు చేసుకునేటటువంటి వ్యక్తి. ఆయన నిందించిన, ఆయన మీద నువ్వు రాళ్ళు విసిరినా, ఆయన మీద చేయి చేసుకుని నీకేమొస్తుంది? ఏమీ రాదు, కాదు బూడిద రాలుతుంది. కానీ ఆయన గనక కన్నెర్ర చేసి ఆగ్రహిస్తే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి చర్యలకు కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు, తప్పకుండా కఠిన శిక్షలు విధిస్తాడు. మన యొక్క రాజ్యాంగం కూడా కఠిన శిక్షలు విధించేలా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి కఠిన శిక్షలు ఎవరైతే పురోహితుల మీద, ఎవరైతే అర్చకుల మీద, ఎవరి మీద ఏ వ్యవస్థ మీదనైనా దాడులు చేస్తే వాళ్ళ జీవితాల్లో సరైనటువంటి శిక్ష పడేలా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే మన హిందూ దేవాలయాల మీద దాడి జరగదు, అర్చకుల మీద దాడి జరగదు, పురోహితుల మీద దాడి జరగదు. ఇలాంటివి విషయాలు చూస్తూ ఊరుకుంటే అది మన దేశానికి, మన రాష్ట్రానికి ప్రళయాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాలుపంచుకోకుండా మునుముందు వ్యవస్థలోనైనా సరే ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది, పోలీస్ యంత్రాంగానికి ఎంతైనా ఉంది. దానికి సరైనటువంటి చర్యలు తీసుకొని ఎవరైతే ఈ యొక్క ఘోరానికి, అకృత్యానికి పాల్పడ్డారో వాడికి శిక్ష పడేలా చేయాలి. ముందుగా ఆయన క్షమాపణ వేడుకుంటే దీనికి ఎంతో కొంత ప్రత్యామ్నాయం, ఎంతో కొంత అభిమానం ఆయన మీద కలుగుతుంది అనేటటువంటిది ఆకాంక్షిస్తున్నామండి.